గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జీడబ్ల్యూఎంసీ పరిధిలో చిరు వ్యాపారులు అనేక అవస్థలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం మిస్ వరల్డ్ పోటీలకు వచ్చినటువంటి అందగత్తెలు వరంగల్ నగరాన్ని సందర్శించారు. అందులో భాగంగా కూడా చిరు వ్యాపారుల వ్యాపార సంస్థల్ని తొలగించడం పట్ల అనేక ఇబ్బందులు కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ సంఘటన మర్చిపోక ముందుకే మళ్ళీ ఇక్కడ చిరు వ్యాపార సంస్థలు కొన్ని తొలగించడంతో పాటు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. మేడే మాసంలోనే ఇటువంటి పరిస్థితులు తలెత్తడం పట్ల కూడా కార్మికులందరూ కూడా భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మేడే అంటేనే ఒక ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈ వారోత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కార్మిక మాసోత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వరంగల్లో ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ప్రస్తుతానికి మాజీ హనుమకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు, అలాగే హనుమకొండ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు అయితే కార్మికులు కొన్ని రోజుల నుండి కనుక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా వ్యాపార సంస్థలు, ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అందులో ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు రాకుండా మేము వ్యాపారాలు నడుపుకుంటుంటే మళ్ళకు మాకు ఏంది ఇబ్బందులు అన్నప్పుడు ఆందోళన వాళ్ళలో కనిపించింది. ఆర్టీవీతో కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి అట్లాంటి సందర్భంగా కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి సంఘీభావం వారికి ప్రకటిస్తారు మీరు? కార్మిక మాసోత్సవాలు నిర్వహించడం ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కూడా కాదు. గత కొన్నేళ్ల నుంచి కూడా చేస్తాం. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కార్మిక పక్షపాతి కాబట్టి ఏ సమస్య వాళ్ళ దృష్టి తీసుకుపోయినా, ఇటు బీడీ కార్మికులు కానీ, సంఘటిత కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, చిరు వ్యాపారులు కానీ ఏ సమస్య తీసుకుపోయినా కూడా సానుకూలంగా స్పందించేది. కానీ దురదృష్టవశాత్తు మరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇస్తూ మరి అందరినీ దగా చేసినట్టే మా సంఘటిత అసంఘటిత ఆటో కార్మికులను కూడా, చిరు వ్యాపారులను కూడా దగా చేసిన పరిస్థితి మనం కనబడుతుంది. ఈ మాసం కార్మిక మాసం వచ్చే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా కార్మికులు వాళ్ళకొక ఆత్మస్థైర్యం పెంచే విధంగా, ఆత్మగౌరవంతో వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా. ఇప్పుడు ఉదాహరణకు ఒక మేస్త్రి ఈరోజు తాపి పట్టిందంటే ఆ కుటుంబంలో ఇంకొకసారి ఆ తాపి పట్టొద్దనే ఉద్దేశం. ఒక ఆటో సోదరుడు ఆటో హ్యాండిల్ పట్టిందంటే ఆ కుటుంబం నుంచి ఇంకోసారి ఎవరు కూడా ఆటో హ్యాండిల్ పట్టకుండా, అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పెంచే విధంగా, వాళ్ళ విద్యాపరంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళను విద్యావంతులను చేయాలనే ఉద్దేశంతో ఈ మాసం అంతా కూడా మేము ఏం చేస్తామంటే, మేము అన్ని కార్మిక అడ్డాలను తిరుగుతాం. ఉదాహరణకి ఇప్పుడు బస్ స్టాండ్ అడ్డా ఉన్నది, ఇక్కడ రాగానే మా ఆటో కార్మిక సోదరులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా చూపెట్టారు. బురద వాసన ఇవన్నీ కూడా భయంకరంగా ఉంది. ఇక్కడ వాళ్ళ జీవనోపాధి కోసము ఈ బస్ స్టాండ్లో దిగినటువంటి ప్యాసింజర్ల కోసం ఇక్కడ గంటల సారి నిలబడితే ఈ వాసన అంతా కూడా మా వాళ్ళకి అందరూ కూడా లంగ్ ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయి, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యను ఇటు ఆర్టీసీ ఆర్ఎంకు తీసుకుపోతాం, కమిషనర్కు తీసుకుపోతాం. వాళ్ళు కనుక సానుకూలంగా స్పందించకుండా ఖచ్చితంగా మేము మా పోరాటం చేస్తాం. అంటే ఈ తీరుగా అనేక సందర్భం మీరు ఇవాళ చూసినట్టయితే కాజీపేట నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు మరి చిరు వ్యాపారులు పొట్టకూటి కోసం కొందరు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, కొందరు వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరి కోసము మరి వారు జీవనోపాధి కోసము మరి వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే వాళ్ళని 15-16 నెలల నుంచి చూడండి మెల్లమెల్లగా కాజీపేట స్టేషన్లో అక్కడ అడ్డాలు తీసేసిండ్రు, తర్వాత నిట్టు దగ్గర తీసేసిండ్రు. సుబిదార్ మొన్న అందాల పోటీలట మిస్ వరల్డ్ వస్తే వాళ్ళు ఏమైనా తీసేయమన్నారా వీళ్ళను? ఓసారి మిస్ వరల్డ్ వస్తే తీసేస్తారు, ఓసారి మంత్రులు వస్తే తీసేస్తారు, ఓ రోజు శాసనసభ్యునికి జై కొట్టకుంటే తీసేస్తారు, ఒకరోజు ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టకుంటే తీసేస్తారు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ తొత్తులకు మరి అడ్డాల మీద వసూలు చేస్తే ఛాన్స్ ఇవ్వకుండా అట్లా చేస్తారు. ఏంది దౌర్జన్యం ఎటుపోతుంది? ఈ చిరు వ్యాపారులకు అసలు ఈ ప్రభుత్వానికి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, కానీ పార్లమెంట్లో 2014లో కేసీఆర్ గారి సూచనల మేరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఆ చట్టం తీసుకొస్తే దానికి మద్దతు తెలిపి అమలయ్యే విధంగా కేసీఆర్ గారు చూశారు. 2014లో తొలిసారిగా దేశంలో ఎక్కడ లేని విధంగా కేటీఆర్ గారి సూచనల మేరకు, మున్సిపల్ శాఖ మంత్రి మేరకు ఆదేశాల మేరకు ఈ చారిత్రాత్మక నగరంలో 1000 వెండింగ్ జోన్స్ కట్టినాం. వెండింగ్ జోన్స్ కట్టించడే కాదు, వాళ్లకు ఆర్థికంగా చేయూతనిచ్చినాం, వాళ్ళకు బతుకులకు భరోసా ఇచ్చినాం, ఆత్మగౌరవంతో జీవించేదానికి హక్కు ఇచ్చినాము. ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా, చలికి వణుకోకుండా మా చిరు వ్యాపారులు ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం చేస్తే, ఈ ప్రభుత్వం చిరు వ్యాపారులకు మరి పొట్టగొట్టే విధంగా బడాబాబులకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళ వ్యాపారాలు బాగా నడవాలని చెప్పి చిరు వ్యాపారులు పొట్టగొడితే ఊకుంటుందా? ఈ గులాబీ దండు ఊకోదు, ఈ గులాబీ జెండా వారికి అండగా ఉంటుంది, ఈ గులాబీ కండువా వారికి అండగా ఉంటుంది. ఈరోజు
కార్పొరేషన్ కమిషనర్కి చెప్పినాం, మేయర్కి చెప్తున్నాం, ఎమ్మెల్యేకి చెప్తున్నాం, మంత్రులకు చెప్తున్నాం, కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం. బిడ్డ మా సంఘటిత అసంఘటిత కార్మికుల జోలికి వచ్చిన, చిరు వ్యాపారుల జోలికి వచ్చిన వారి పొట్టగొట్టినా కూడా ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా నేను కూడా 15 సంవత్సరాలు 3-4 సార్లు గెలిచినాను. ఎక్కడ కూడా ఆటోల జోలికి ఎవరు పోలేదు, ట్రాఫిక్ వాళ్ళు పోలేదు, పోలీసు వాళ్ళు పోలేదు, మున్సిపాలిటీ వాళ్ళు రాలేదు, ఆర్టీ వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? నా ఆటో కార్మికుల దగ్గరికి ఎందుకు వస్తారు? నా చిరు వ్యాపారుల దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళు బతకొద్దా? బడాబాబులే బతకన్నా? అందుకే ఈరోజు చెప్తున్న ఈ మాసోత్సవం సందర్భంగా రేపు పెద్ద ఎత్తున ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదేం తక్కువ కాదు, మరి ఎన్నో ఏళ్ల నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులన్నీ కూడా కాలరాస్తూ 4 కోట్లు తీసుకొచ్చింది. దానికి మరి ఈ జూన్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఉన్నది. దానికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం కూడా మరి మద్దతు తెలుపుతుంది. ఇదే కాకుండా కాజ్పేట్లో రైల్వే స్టేషన్లలో తెలంగాణ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లో మా ఆటో కార్మికులు, మా ఆటో సోదరులు పార్కింగ్ చేసుకుంటే 7,500 వసూలు చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమా? రైల్వేస్ ఇంత లాభాలలో ఉన్నాక కూడా ఆటో కార్మికుల పొట్టగొట్టేదానికి సంవత్సరానికి 7,500 వసూలు చేస్తారా? ఈరోజు మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మరి ఇటువంటి మా ఆటో కార్మిక వ్యతిరేక నిర్ణయాలు కానీ, చిరు వ్యాపారుల వ్యతిరేక నిర్ణయాలు కానీ, సంఘటిత అసంఘటిత కార్మికుల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఖబర్దార్ బిడ్డ. మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాడతాం, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. ఓకే, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ సంఘటిత అసంఘటిత కార్మికులు అనేక మంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మొన్న ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో కూడా చాలా మంది చేశారు. పీజీలు చేసి విధి లేని పరిస్థితిలో మేము రోడ్ల మీద కూడా ఉద్యోగాలు అంటే బండ్లు నడుపుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. కానీ ఇంట్లో కంటే బయటనే ఎక్కువ గడుపుతున్నాం, ఎందుకంటే గిరాకీ వస్తుంది రాదు. అట్లాంటి నేపథ్యంలో మా జీవితాలన్నీ రోడ్ల పాలే అవుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబాల సభ్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నటువంటి ఆవేదన కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. అట్లాంటి తమకు జీవనోపాధి లేకుండా చేయడం దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు. అది రోజు రోజుకు ఇంకా తీవ్రత దాలుస్తుండడంతో సంఘటిత అసంఘటిత కార్మికులు కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి అంటున్నారు. హనుమకొండ బస్టాండ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.